ఉషా, నీ వరస చూస్తుంటే మొగుడిని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించేట్టున్నావు. అసలు మీ మగాళ్ళని తన్నినా పాపం లేదు అంకుల్. ఏ ఆ పెద్ద మనిషి నిశ్చితార్థం రోజున కనిపించారు, దాంతో పట్టలేరు. అమ్మా ఉషా, విజయ్ పని మీద ఊరెళ్ళాడమ్మా. వెళ్తే మాత్రం నాతో చెప్పక్కర్లేదా? పెళ్లి నాటికైనా వస్తారు కదా, అప్పుడు చెప్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తానా, పెద్ద మగాళ్ళ పోజు కొడుతూ నా మెల్లో మంగళసూత్రం కట్టడానికి వంగుతారు కదా, చటుక్కునది లాక్కొని ఆయన మెల్ల కట్టేస్తాను. అమ్మా ఉషా, ఇప్పుడు నీ మెదడుకు నేను మెద పెట్టనా? మీరా? అవునమ్మా, మన నాలిక ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఎందుకని? నిప్పులాంటి నిజాలు చెప్పేటప్పుడు నోరు కాలకుండా ఉండాలి కదా, అందుకని. నీకు కూడా అలాంటి నిజం ఒకటి చెప్పాలమ్మా. మామూలుగా అయితే ముందు చెప్పకూడదని అనుకున్నాను, కానీ నాకు కూడా నీలాంటి కూతురు ఒకటి ఉంది. అదెంతో నువ్వు అంతే కదా, అందుకనే చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఏమిటగ్గల్? విజయ్కి 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 క్యాన్సర్ అమ్మా. అదే కంగారు పడాల్సిన పనే లేదమ్మా, మద్రాసులో వైద్యం చేయించుకుంటున్నాడు, నేనే పంపించాను. మద్రాసు నుంచి టెలిగ్రామ్. డాడీ, విజయ్ చనిపోయాడు. డాక్టర్ గారు, బాడీని ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఎక్కడికి తీసుకెళ్తావు? నో, బ్లడ్ క్యాన్సర్, ఇక్కడే క్రిమేషన్ చేయడం బెటర్. పోనీ ఆ ఏర్పాట్లు చూసుకోమంటా? అలాగే, మా ఫార్మాలిటీస్ మేము చేయాలి కదా. అతను పనిచేసే కంపెనీకి టెలిగ్రామ్ ఇచ్చాం, వాళ్ళ రిప్రజెంటేటివ్ రాగానే. మా ఆఫీస్ కి టెలిగ్రామ్ ఇచ్చారా? సార్, నన్ను క్షమించండి సార్. ఏదో ఫ్రెండ్ ప్రాణాలు కాపాడుకోవాలన్న సదుద్దేశంతో. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ మిస్టర్ విజయ్. నీకు ఇచ్చిన మెరుగైన సదుపాయాన్ని నీ పేరుతో మరొకరు ఉపయోగించి నన్ను మన కంపెనీని మోసం చేశావు. 100% చీటింగ్. దిస్ ఈస్ క్రిమినల్ కేస్. ఆఫీసర్ గారు, మీరు కొంచెం పెద్ద మనసు. సారీ అండి, ఇవాళ మీ అబ్బాయి మా కంపెనీని మోసం చేశాడు, రేపు పొద్దున దేశానికి ద్రోహం చేస్తాడు. ఐ కాంట్ స్పేర్. ఇన్స్పెక్టర్ గారు, తీసుకెళ్ళండి. వాడిని పెళ్లి చేసుకుంటే మన పొరుగు పెగలు కలిసిపోతుంది. వెళ్దాం పద. ఉషా, ఉషా, ఉషా. విజయ్, ఏమైందిరా? ఏం లేదులే, పద. మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారా? లేకుండా మేమేం చేయాలి? గడి పెట్టుకోవచ్చు కదా. మమ్మల్ని ఓడించడానికి ఇంత పెద్ద పందెం కాదు వెళ్ళిపోయావురా. రామస్వామి గారు, ఎస్ డాక్టర్. మీరందరూ 7 దగ్గర ఎంతసేపు ఉండడం మంచిది కాదు. క్యాన్సర్ బాడీ కదా, అందరినీ రమ్మనండి. రాఘవ గారు, మన వాళ్ళందరూ బయటకు వస్తే వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు పూర్తి చేసుకుంటారట. రండి ప్లీజ్, రండమ్మా, రండి రండి రండి. వెళ్ళిపోయారు.
ఆపండి ఆపండి ఆపండి. అంతా సిద్ధం చేసాం, మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి బాబు, ఆ మాసగడిలో వచ్చాయని శవాన్ని మూసాను. సూర్యాస్తమయం లోపు శవం దానం చేయాలి. తలకొరు పెట్టేవాళ్ళు తారం చేసి రండి. రండి. పదండి. అమ్మాయి గారు భోజనాన్ని పదండి అమ్మా. మీరు వస్తే కానీ మొద్దెత్తనని అయ్య గారు కూకున్నారు. నాకొద్దు, నువ్వు వెళ్ళా. ఆకలేదు. అలా అనకమ్మా, 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. రామ్మా. నాకొద్దు నాన్న, ప్లీజ్. ఏమి తినకుండా మీరు అలాగే కూకుంటే మిమ్మల్ని చూసి అయ్య గారు దిగులు పడి మంచాలు పడితే ఆయన ఆరోగ్యం కూడా పాడైపోద్దమ్మా. ఎంత బాధపడితే మాత్రం పోయిన వాడు మళ్ళీ తిరిగి వస్తాడమ్మా. అయినా అంత భయంకరమైన జబ్బు పెట్టుకుని మాట మాత్రమైనా నీతో చెప్పాడా? అక్కడికి మనం అదృష్టవంతులం అమ్మా. ఆ 3 ముళ్ళు పడ్డాక ఈ ఘోరం జరుగుంటే నీ గతి ఏమై ఉండేదమ్మా, ఆలోచించు. అమ్మా ఆకలి లేకపోతే కనీసం పాల సొక్కైనా తాగండి అమ్మా. మా అమ్మ కదూ, రామ్మా. ఊరుకోమ్మా. బాబు ఎందుకురా అమ్మని ఇలా మోసం చేసి మాయమయ్యావు? నేను నీకేం తక్కువ చేశానని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే చెప్పో చేయకుండా వెళ్ళిపోయావేరా. చెట్టంత కొడుకు చేజారిపోయాడనే బాధ నాకు మాత్రం లేదంటావా? వాడు పోయిన దగ్గర నుంచి తిండి తెప్పులు మానేసి మంచాన పడ్డావు. ఏ జన్మలోనో మహాపాపం చేసుంటాం. ఈ జన్మలో భగవంతుడు మనకెంత పెద్ద శిక్ష విధించాడు. కనీసం ఈ పాలైన తాగు. అక్కడ పెట్టండి. గురువు పోయి 3 రోజులైంది, ఇంకా మన మధ్య ఉన్నాడనిపిస్తోంది. ఏ పని చేసినా ఆలోచించాలి, తొందరపడకూడదు అనేవాడివి. ఎందుకురా ఇంత తొందరపడిపోయావు? ఈ టైంలో ఎవరు? వెళ్ళి చూడు. అలాగే. అమ్మో, ఇంటి వాళ్ళు వచ్చాడు. ఇప్పుడు వాడి దృష్టిలో నేను చచ్చిపోయినట్టేగా. ఏం చేద్దాం అబ్బా? పరామర్శలు సంతాపాలు సాయంత్రం 6 to 7 అని చెప్పినా. ఇదిగో ఓ పని చేయి, నేను అందులో దాక్కుంటాను. మేనేజ్ చేయి, మేనేజ్ చేసి. లోపల ఎంత మంది ఉన్నారు, తలుపు తీయడానికి ఇంతసేపా? అది ఎవరు తలుపు తీయాలో డిసైడ్ చేయడానికి ఇంత టైం పట్టిందండి. అవునయ్యా, పాపం విజయ్ పోయాటగా. ఎంత ఘోరం, ఎంత ఘోరం. చూడటానికి వస్తాదులా ఉండేవాడు. ఏం రోగం? మాయ రోగం. అబ్బే అదేనండి, కంటికి కనిపించలే మాయ రోగం. అరే రే పాపం. అవును, మీ డైరెక్టర్ అజయ్ బాబు ఎక్కడా? బజార్కి వెళ్ళాడా? మాకు కూడా వెళ్ళినట్టుగానే ఉందండి. ఇంకాను బజార్కు లేడండి. చాలా థ్యాంక్స్ సార్. అవును, విజయ్ చనిపోయే ముందు బాత్రూమ్ లో వాటర్ లేదంటే 1000 రూపాయలు ఇచ్చాను. ట్యాప్ బాగు చేయించాడా? చేయించే ఉంటాడండి. చేయించే ఉంటాడా? అయితే ఒకసారి వెళ్ళి బాత్రూమ్ చెక్ చేసి వస్తారు. నా మాట వినండి. ఏమిటయ్యా కంగారు? ఎవరున్నారు లోపల? అందరూ ఇక్కడే ఉన్నాం. ఎవరు లేకపోతే మరి కంగారు దేనికయ్యా? తప్పండి. ఎవరు లేరంటున్నారు? లోపల గడి పెట్టుంది. సార్ మీరు తర్వాత వచ్చి పంపులు పాయికానాలు చూసుకోండి. అసలు మాకు కంగారుగా ఉంది. నా కళ్ళలో దుమ్ము కొడతారా? నాకంతా తెలుసు. తలుపులు బద్దలు కొట్టైనా సరే నేను మీ సంగతి తెలుస్తాను. తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి. 1 2 అమ్మా, ఇదన్నమాట సంగతి. ఎవరు నువ్వు?
అనార్కల పట్టపగలు ఇంతమంది 1 2 ఎనమండుగురు అండి చిచ్చే సిగ్గులేదయ్యా మీ డైరెక్టర్ అని చెబుతాను. ఇంకా రాడండి. ఏ వెళ్ళిన వాడు అక్కడే ఉంటాడా? హ్మ్. వస్తాడుగా రాని తెలుసుకుంటాను. ఏ చక్రంది మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. వెళ్ళండి సార్. ఆ ఇంట్లో నుంచి నన్నే వెళ్ళిపోమంటారా? మీరు వెళ్ళండి. తెలుస్తారు. వెళ్ళండి సార్. మీరు వెళ్ళండి మీ సంగతి చెప్తాను. తెలుస్తారు. మీరు మీ వెళ్ళండి సంగతి బాబు తెలుస్తారు. చెప్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఆ ఫ్యాన్ ఆన్. ఓరే విజయ్, ఇక ముందు ఇలాంటి ఇబ్బందులు కష్టాలు తప్పవు. దీనికన్నా జరిగింది మీ ఆఫీస్లో చెప్పేసి కాళ్ళ మీ పడిపోవడం నయం. ఇది బెటర్.